గణేష్, ఎవరైనా కూడా హైదరాబాద్లో ఉన్నా, రంగారెడ్డిలో ఉన్నా, లేదా మహబూబ్నగర్లో ఉన్నా, వరంగల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా సామాన్యులకు చాలా భరోసాగా ప్రభుత్వం ఉండాలి. బట్ ఇవాళ అట్లా లేదు. సామాన్యులు ఇవాళ ఏ బుల్డోజర్ ఎప్పుడు వస్తుందో అనేటువంటి బిక్కుగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే సరే అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో ఉన్నారో, లేదంటే ఇప్పుడు ఆ చెరువుకు సమీపంలో ఎవరైతే నిర్మాణాలు నిర్మించుకొని ఉన్నారో, కేవలం సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందాక సూరజ్ చెప్తున్నారు మనకి, ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఎవరైతే ఇప్పుడు కట్టుకుంటే ఇప్పుడు మీ వైపు ఈ హైడ్రా రాదు అని చెప్తున్నట్టుగా సరే కొంతమంది అక్కడ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది అంటున్నారు. సో ఏంటి అసలు హైడ్రా లిమిట్స్ ఏంటి, హైడ్రా పరిధికి సంబంధించి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బుల్డోజర్ సంస్కృతి ఏంది? రాహుల్ గాంధీ అంటారు బుల్డోజర్ సంస్కృతికి చాలా తీవ్రంగా ఎన్నోసార్లు ఖండిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ సంస్కృతి పైన ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గణేష్, 2857 చెరువులు ఉండడం జరిగింది. 2857 చెరువులు హెచ్ఎండిఏ పరిధిలో, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే 167 చెరువులు ఉండడం జరిగింది. వీటన్నిటిపైన కూడా డిమార్కేషన్కి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్లు అన్నిటి కూడా 2014 ఆగస్టు వరకే కంప్లీట్ చేయాలని గతంలో ఉన్న ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది ఫేజ్ వైజ్గా అది కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం దీని పరిధి దాటి రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వడం జరగదు. కొన్ని సంవత్సరాలుగా ఇవాళ జరిగిన సంఘటన చూసుకుంటే ఒక సామాన్యమైన పౌరుడు ఏదైతే అతను తాతల కాలం నుంచి కూడా వాళ్ళకి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, నాట్ టు ఇంటర్ఫియర్. కానీ ఇవాళ పోయి చూసుకుని మాత్రం పొద్దున 6 గంటలకి వీరందరూ వెళ్ళి హైడ్రా టీం వెళ్ళి వాటిని కూలగొట్టడం జరిగింది. ఏమనంటే కింద నాలా ఉందంటారు. కింద నాలా కాదు 50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా రామ్నగర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఒక్కటి చెప్పడం జరుగుతుంది, ఇక్కడ నాలా లేదు, రోడ్డు లేదు, ఏది లేదు. కానీ వారు వచ్చి కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే హైడ్రాకి సంబంధించిన పరిధి మాత్రం ఎఫ్టీఎల్ బఫర్, అలాగే ఎమ్యూనిటీస్కి సంబంధించి లేఅవుట్ చేసినప్పుడు పార్క్ స్థలాలను కాపాడాలి, అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఓఆర్ఆర్ నుంచి స్కోర్ సిటీకి వచ్చే వాటికి ట్రాఫిక్ మెయింటెనెన్స్, ఇది వారు చేయాల్సిన డ్యూటీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారన్న దానికి ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అటు ఎల్ఆర్ఎస్కి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే వారికి సంబంధించిన బాచ్పల్లిలో ఎల్ఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇరిగేషన్కి శాఖకు సంబంధించి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇవ్వడం జరిగింది. వారు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. వీరంతా కూడా ఒకటే చేయడం జరుగుతుంది. నిన్న ఉన్నవారికి ఎక్కువ రోజులు 30 రోజుల టైం ఇవ్వడం జరిగింది. పేదవారికి మాత్రం 7 రోజుల టైం, అంటే అస్మత్పేట లాంటి ప్రాంతంలో చెరువులకు సంబంధించి అక్కడ ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్నాయి అని చెప్తున్న వారికి మాత్రం 7 రోజుల టైం ఇచ్చారు. మీరు తీసుకుంటారా లేకపోతే కూల్చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం. అంటే తాము ఇన్నేళ్ల నుంచి ఉన్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, దీనికి సంబంధించి ఇంటి పర్మిషన్లు అన్నీ తీసుకున్నాము, అయినప్పటికీ కూడా ఇదేం న్యాయం అని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఓకే, ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ కాపాడాలి, చెరువులు కుంటలు కాపాడాలంటే బాగానే ఉంది. కానీ అన్ని పర్మిషన్లు తీసుకొని కట్టిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యుడు మధ్యతరగతికి సంబంధించిన వారందరికీ కూడా ఒక డ్రీమ్ హోమ్ అనేది ఉండడం జరుగుతుంది. వారు ఏదైనా చిన్నదైనా సరే ఇల్లు కట్టుకొని తమకు సొంతంగా ఉండాలనుకుంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కావచ్చు, శివారు ప్రాంతాల్లో కూడా ఎవరికి కూడా కంటి మీద కునుకు లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వారు శివారు అంటే అక్కడ కుంట లేకున్నా సరే అక్కడ మాస్టర్ ప్లాన్ ఉంది, ఇక్కడ కొంట ఉంది, అక్కడ రోడ్డు ఉంది, రోడ్డు ఆక్రమించారని కూడా చెప్తున్న నేపథ్యం. అది సింపుల్ ఉదాహరణ ఈరోజు రామ్నగర్లో జరగడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆ సమస్య తమకెప్పుడు వస్తుందో అని కూడా బాధలో వారందరూ కూడా ఉండడం జరిగింది. దీంట్లో సందట్లో సడమియ్యగా కొంతమంది పాత ఎవరైతే కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగిందో దానిపైన కూడా దీనికి సంబంధించి హైడ్రా దీనిపైన చర్యలు తీసుకోబోతుంది, మీరు ఇంత డబ్బులు ఇస్తే దీనిపైన కూడా మేము దీన్ని మాఫీ చేస్తామని కూడా కొంతమంది రంగంలోకి దిగడం జరిగింది. నిన్న కూడా దాని చర్చ జరిగింది. మొన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా దీన్ని కూడా ఇష్యూ కూడా మనం ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి మొత్తంగా ప్రతి ఒక్కటి కూడా ఉన్నవారికి ఒక రకంగా, లేని వారికి ఒక రకంగా, మధ్యలో సందెట్ల సడమియా అంటూ కొంతమంది అధికారులు కూడా ధనార్జనే ధ్యేయంగా కూడా కొంతమంది ముందుకు రావడం జరుగుతుంది. మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఇట్లాంటి తలనొప్పి వద్దని అటు జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు, వారందరూ కూడా హైడ్రాకి సంబంధించి తమకు వారికి ఎట్లాంటి సంబంధం ఇవ్వకుండా ఇంటర్నల్ విజిలెన్స్ను కావచ్చు, ఫైర్కి సంబంధించిన వాటన్నిటి కూడా జిహెచ్ఎంసీ నుంచి ఈవీడీఎం ఏదైతే పాత ఈవీడీఎంలో ఉండడం జరిగిందో వాటన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కార్పొరేటర్లు కావచ్చు, జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్న వారందరూ కూడా ఒక న్యూసెన్స్గా తయారు కావడం జరుగుతుంది. గతంలో ఐడెంటిఫై చేసిన నాలాలపైన 8,000 ఉండడం జరిగింది మూసీ పరివాహక ప్రాంతంలో కావచ్చు. మార్చి లాస్ట్కి ఇప్పుడు చూసుకున్నట్టయితే 12,000కు పెరిగిపోయడం జరిగింది. ఎందుకంటే నాలా ఎంక్రోచ్మెంట్ కావచ్చు, మిగతా ఎక్కడైనా ఉంటే వారికి రీప్లేస్మెంట్ చేయాలి, ఏదైతే వారికి పర్మిషన్స్ లేకపోతే 2 బీచ్లో కావచ్చు చేయాలి. కానీ అట్లా చేయకుండా ఈ తలనొప్పి వల్ల కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్, నరేష్ అండ్ సూరజ్. సో ఇది రాష్ట్రంలో ఒక బుల్డోజర్ సంస్కృతి నడుస్తుంది. అది హైదరాబాద్ కానీ, మరో జిల్లాలోని మరో ప్రాంతం కానీ.
హైదరాబాద్లో కేవలం కొంతమంది టార్గెటెడ్ వ్యక్తుల వైపే బుల్డోజర్ వెళ్తుంది, లేదా ప్రతిపక్ష నాయకుల ఆస్తుల వైపే, ప్రాపర్టీస్ వైపే బుల్డోజర్ వెళ్తుంది. కానీ ప్రభుత్వంలో స్వయంగా మంత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా కూడా, సొంత కుటుంబ సభ్యులకి ఇండ్లు ఉన్నా కూడా నోటీసుల వరకు ఇవ్వడం, లేదంటే అటువైపు అసలు వెళ్ళకపోవడం. బుల్డోజర్ కేవలం సామాన్యుల వైపే ఎందుకు వెళ్తుంది, సామాన్యులను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తోంది, అదే కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, మంత్రుల విషయంలో కావచ్చు, అటు బుల్డోజర్ ఎందుకు వెళ్ళట్లేదు అని ప్రశ్నలు ఇవాళ ప్రజల నుంచి వస్తున్నాయి. సో ఎన్నో ఏళ్లుగా అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ నివాసం ఏర్పరచుకోవడం మేము ఉన్నాం. ఇప్పుడు బుల్డోజర్ వచ్చి ఎప్పుడు ఏ క్షణాన మా ఇల్లు కూల్ చేస్తుందో అన్నటువంటి భయం ఇవాళ అందరిలో కూడా కనిపిస్తుంది. దాంతోపాటుగా మన మహబూబ్ నగర్లో అర్ధరాత్రి క్రిస్టియన్ పల్లిలో ఆదర్శ కాలనీలో 75 ఇళ్లను ఉన్న పలంగా నేలమట్టం చేశారు. అక్కడ చాలామంది దివ్యాంగులు అందులో ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రాధేయపడ్డా కూడా ఎన్నో ఏళ్లుగా మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అప్పుడు పట్టాలు ఇచ్చింది, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని అక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేసింది, మేము వాటికి సంబంధించిన ట్యాక్స్ అన్నీ కూడా కట్టుకుంటున్నామని ఎన్ని మాటలు చెప్పినా, ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా 75 ఇళ్లను బుల్డోజర్ సాయంతో నేలమట్టం చేశారు. సో అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో. సో దీని పట్ల మహబూబ్ నగర్లోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అట్ ద సేమ్ టైం భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు మా ఇండ్ల వైపు బుల్డోజర్ వస్తుందన్నటువంటి భయం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది.